హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పర్యటన మీరు దగ్గర నుంచి గమనించినట్లయితే గత పర్యటనలకు వచ్చినటువంటి జనం అయితే ఇప్పుడు రాలేదని నిక్కచ్చిగా చెప్పుకోవచ్చు. ఎంతో మంది రోడ్ల మీద వస్తుంటే వాళ్ళందరినీ ఆపేసి రోడ్లు కట్టంగా కచ్చెలు కట్టి రోడ్లు బండ్లు రాకుండా తవ్వేసి అలా ఎంత చేసినా కూడా రోడ్ల మీదకి జనాలు వస్తే లాఠీ చార్జీలు చేసి రోప్ పార్టీలతో కంట్రోల్ చేసి ఒకటేంట్లేండి సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తే కొద్దిగా ఒక 10% కట్టడి చేయగలిగారు. అయినా కూడా దారి మొత్తం ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అభివాదం చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అభివాదం చేసుకుంటూనే వెళ్ళారు. ఈ క్రమంలో ప్రజల్ని ఎలా కొడుతున్నారో ఎలా తోసేస్తున్నారో ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు సార్. మరి ఇంత దారుణమా సార్? ఇంత దారుణమా? మా నాయకుని మీద చూడటానికి తప్ప సార్, మా నాయకుని మీద చూడటానికి చాలా తప్ప ఇది. పల్నాడు అభిమానం సార్, సార్ పల్నాడు అంటే అభిమానం. అది అభిమానాన్ని సార్ ఎవరు ఆపుతారు? ఆపుతారని అభిమానాన్ని చూశారు కదా, అసలు విచ్చలవిడిగా రోడ్ల మీద తోసేస్తున్నారు, కొడుతూ ఉన్నారు. ఏంటి అంటే ఎవరు రోడ్ల మీదకి రావద్దు, తవ్వేస్తున్నారు. ఆ తవ్విన దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి. నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను. వాళ్ళని రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తవ్వారు. సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో, 2 వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారో, రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తవ్విన అధ్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో.
ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి. ఇలా భయపడుతూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా బావి చూసుకుని దాంట్లో దూకి చచ్చిపోవాలంట. ఏంటో అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి వింతగా మాట్లాడుతూ ఉంటాడబ్బా. ఒకటి మీకు తెలుసు కదా, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని పవన్ కళ్యాణ్ ఏదో రప్ప గురించి మాట్లాడినప్పుడు కానీ అంతకుముందు మాట్లాడినప్పుడు కూడా అసలు ఎంత స్పాంటేనిటీ ఉంటుందంటే ఒక బావి చూసుకొని దూకి చచ్చిపోవాలంట. అట్లా ఉంటే ఆయన మాటలు. ఓవరాల్ గా ప్రజల్ని కూడా ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారంటే అసలు రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళని రోపులతోటి కర్రలతో కొట్టి వెనక్కి పంపించేస్తున్నారు. చూడండి, రానివ్వకుండా బారికేడ్స్ పెడితే ఎక్కడ దూరం నుంచి ప్రజలు ఎలా చూస్తున్నారో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒకసారి ఆ వీడియో చూసేయండి. ఎక్కడ పట్టినా జనమేనబ్బా. రోడ్ల మీదకి వస్తే చాలు. ఏం కంట్రోల్ చేశారు? జస్ట్ ఆయన దగ్గరికి వెళ్లకుండా కాపాడారంతే. రోడ్డుకి అటువైపు ఇటువైపు రోడ్డు మొత్తం జనాలు అలాగే ఉన్నారు. అవునా కదా? మీరు ఈ వీడియో చూస్తున్నంతసేపు నేను పక్కన ప్లే చేస్తున్నాను కదా, చూడండి ఎలా ఉందో. అసలు రోడ్డు మొత్తం ఎక్కడా పేరు, ఎంతమంది జనం వచ్చారు చూడండి. ఒక్కసారైనా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఉంటే ఇలా టాప్ యాంగిల్లో మీకు షార్ట్స్ దొరకవు. ఎందుకు తెలుసా? జనాలు ఉండరు కాబట్టి లో యాంగిల్లో పెట్టి కెమెరాలు తీస్తూ ఉంటారు. అట్లా ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటే. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఎందుకు జనాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇంత తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. లాఠీ చార్జ్ చేసిన వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. వెంటబడి కొట్టారు. ఎటు వెళ్లకుండా, వెళ్ళ సందులోంచి వెళ్లకుండా అడ్డుపడి రోడ్లకి పెద్ద గోతులు తీసి మళ్ళీ సాయంత్రం మూసేయాలని కూడా చెప్పారంట. ఇట్లుంటది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన, నెల్లూరు పర్యటన కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇది తట్టుకునే స్తోమత చంద్రబాబు నాయుడు గారికి ఈ 76 సంవత్సరాల వయసులో రావాలని కోరుకుంటూ, మనసారా ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని జాగ్రత్తగా చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని చూసి తట్టుకునేంత సత్తా స్తోమత ఆయనకి ఇవ్వాలని కోరుకోమని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.